రాష్ట్రంలో వైద్యారోగ్య రంగం బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో 27 కోట్లతో 100 పడకల ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. ఏడాదిన్నరలోపే రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. వైద్య రంగంలో కీలకమైన నర్సింగ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. గతేడాది 6,956 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేశామన్న మంత్రి మరో 2,322 పోస్టుల భర్తీ కొనసాగుతోందన్నారు. తర్వాత యావత్ రాష్ట్రంలో ఒక 84 నుంచి 100 ట్రామా సెంటర్లను ఏర్పాటు చేయాలి. ప్రతి ప్రాంతానికి, ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. దానికి తోడు ఈరోజు పరిగిలో 30 పడకల సిఎస్సిని 100 పడకలకు మార్చడం, అంటే ఒక ఏరియా హాస్పిటల్ స్థాయికి రావడము. సామాన్యుడు పట్టణం పోకూడదు అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్, మా స్పీకర్ గారి హెడ్ క్వార్టర్స్లో ఒక ఎంఆర్ఐ కావాలి. ఖచ్చితంగా ఎంఆర్ఐ వికారాబాద్కి ఇస్తాం.